మనకు ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది. అది ఒక మాట నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నా. చాలా దృఢ సంకల్పం మనకు ఉండాలి. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. ఖచ్చితంగా గులాబీ జెండా పనిచేసిందే రాష్ట్రం తెచ్చే విషయంలో కానీ ప్రభుత్వం నడిపే విషయంలో కానీ అదే పని చేసినాం. మనం ఇంకో పని చేయలే, డెడికేటెడ్గా చేసినాం. ఇప్పుడు కూడా మన కర్తవ్యం అదే ఉండాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా. ఈ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రేపు కూడా మనం పనిచేయవలసింది ఏంది? రాజకీయం అంటే పాలిటిక్స్ అంటే మేము అధికారంలో ఉంటేనే పాలిటిక్స్ అనేది తప్పు. రాజకీయం ఒక నిరంతర ప్రవాహం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయాల్సిందే. ఒకసారి పవర్లో ఉండొచ్చు, ఒకసారి అపోజిషన్లో ఉండవచ్చు, కానీ పని చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ సంస్థకు విలువ ఉంటుంది, ప్రజాక్షేత్రంలో గరిమ ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉన్నా ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం. 100కు 100% ఈరోజున్న ప్రభుత్వం వేసే తిర్రిమొర్రి వేషాలు, వాళ్ళు పాల్పడుతున్న చర్యలు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొత్తమే కరెంటు లేని తెలంగాణ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండే ఘోరమైన కరెంటు బాధ. దాన్ని బాగా చేసినాం, 9 ఏళ్ళు నడిపినాం. అసలు అద్భుతం కదా. కరెంటు పోవడం అనేది లేకుండా మనం కూడా మర్చిపోయాం. జనరేటరు, ఇన్వర్టరు, కన్వర్టర్లు అని మాయమైపోయినాయి. అటువంటి తెలంగాణ మళ్ళీ వాళ్ళకి అదనంగా ఎన్టీపీసీ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ కూడా వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళ అశక్తత ఏందో అసమర్థత ఏందో నాకు అర్థమైతే లేదు. నిన్న కూడా ఎక్కడో పట్టణంలో హైదరాబాద్లో అర్ధరాత్రి పోయి రోడ్డు మీద జనం పోయి గడబడి చేశారు. ఏదో సిటీలో ఏదో భాగంలో ఊళ్ళు కాదు, నేను హైదరాబాద్ సిటీలో కూడా బాచ్పల్లి ఘోరంగా ఫోటోలు వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి టీవీలలో. వాళ్ళు ఏదో ఉల్టా మాట్లాడుతున్నారు. మన ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు పోయి